హాయ్, వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ అండ్ వెల్కమ్ టు బయాలజీ. ఇప్పుడు మనం 10th క్లాస్లోని అనువంశికత పాఠంలోని ఒక చిన్న అంశాన్ని డిస్కస్ చేద్దాం. దట్ ఈజ్ ట్రైట్స్. లక్షణాంశములు అనగానేమి? లక్షణాంశము అంటే ట్రైట్. వాట్ ఈజ్ ద ట్రైట్స్? లక్షణాంశములు అంటే తల్లిదండ్రుల నుంచి DNA ద్వారా పిల్లలకు సంక్రమించిన లక్షణాలను లక్షణాంశములు అంటారు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ట్రైట్స్? ట్రైట్స్ అనగానేమి? తల్లిదండ్రుల నుంచి DNA ద్వారా పిల్లలకు సంక్రమించినటువంటి లక్షణాలను లక్షణాంశములు అని పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి యొక్క కంటి రంగు బ్రౌన్ కలర్లో ఉంది అనుకుందాం. కంటి రంగు ఈ మదర్కు ఉన్నటువంటి కంటి రంగు అనేటువంటి ఈ బ్రౌన్ కలర్ ఏమవుతుంది? DNA ద్వారా పిల్లవాడికి సంక్రమిస్తుంది. దీన్నే మనము లక్షణాంశము, ఈ క్యారెక్టర్ను, ఈ బ్రౌన్ కలర్ కంటి యొక్క రంగు అనేటువంటి దానిని లక్షణాంశంగా పరిగణిస్తూ ఉంటాము. సో లక్షణాంశములు అంటే తల్లిదండ్రుల నుంచి DNA ద్వారా పిల్లలకు సంక్రమించినటువంటి లక్షణాలను, క్యారెక్టర్స్ను మనము ట్రైట్స్గా పరిగణించడం జరుగుతుంది. ప్రతి లక్షణాంశము 2 స్వరూపాలను కలిగి ఉంటుంది. వెరైటీస్. ఎవ్రీ ట్రైట్ కన్సిస్ట్ 2 వెరైటీస్. 2 స్వరూపాలను కలిగి ఉంటుంది. ఈ 2 స్వరూపాలనే యుగ్మ వికల్పకాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. యుగ్మ వికల్పకాలు, అలెలాయిస్ అని పిలుస్తూ ఉంటారు. సో ప్రతి లక్షణాంశానికి 2 స్వరూపాలు ఉంటాయి, 2 వెరైటీస్ ఉంటాయి, లేదా 2 అలెలాయిస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కంటి రంగు. మనకు కొంతమందిలో కంటి రంగు బ్లూ కలర్లో ఉండవచ్చు, కొంతమందిలో కంటి రంగు బ్రౌన్ కలర్లో ఉండవచ్చు. ఇక్కడ చూడండి 2. దిస్ ఈస్ అ బ్లూ కలర్, దిస్ ఈస్ అ బ్రౌన్ కలర్. సాధారణంగా మెజారిటీ పీపుల్ డార్క్ బ్రౌన్ కలర్ని కలిగి ఉంటాం, కానీ ఎక్కడో ఒక చోట మనకు బ్లూ కలర్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ కంటి రంగు అనేది ఒక లక్షణాంశం అయితే దానికి ఎన్ని స్వరూపాలు ఉన్నాయి? 2 స్వరూపాలు ఉన్నాయి. బ్లూ కలర్లో మరియు బ్రౌన్ కలర్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షణాంశాలు ఎలా వస్తాయి? DNA ద్వారా బేబీకి సంక్రమించడం జరుగుతుంది. సో ఇక్కడ బిట్ ఏమడుగుతారు? డైరెక్ట్గా అడుగుతారు. ఏంటి అడుగుతారు? బిట్ ఏంటి? తల్లిదండ్రుల నుంచి DNA ద్వారా పిల్లలకు సంక్రమించే లక్షణాలను ఏమని పిలుస్తారు? లక్షణాంశము అని పిలుస్తారు. ఒక లక్షణాంశము ఎన్ని స్వరూపాలను కలిగి ఉంటుంది? 2 స్వరూపాలను కలిగి ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. హాయ్, వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ అండ్ వెల్కమ్ టు ది బయాలజీ. ఇప్పుడు మనం 10th క్లాస్లోని అనువంశికత పాఠంలో గ్రహర్ జోహాన్స్ మెండల్ చేపట్టినటువంటి ప్రయోగాలను మనం గమనిద్దాం. మీ అందరికీ తెలుసు, గ్రహర్ జోహాన్స్ మెండల్ అనేటువంటి శాస్త్రవేత్త, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, జన్యు శాస్త్ర పితామహుడిగా పిలువబడుతూ ఉంటాడు గ్రహర్ జోహాన్స్ మెండల్, ద గ్రేట్ సైంటిస్ట్. గ్రహర్ జోహాన్స్ మెండల్ గురించి ఒక 5 పాయింట్లు ఇచ్చారు. అవేంటో మనం గమనిద్దాం. గ్రహర్ జోహాన్స్ మెండల్ ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఈయన తన విద్యాభ్యాసాన్ని చర్చి మఠములో విద్యాభ్యాసాన్ని ప్రారంభించడం జరిగింది. గ్రహర్ జోహాన్స్ మెండల్ సైన్సు, గణితాన్ని అభ్యసించడానికి ఆస్ట్రియాలోని వియన్నా విశ్వవిద్యాలయంలో చేరడం జరిగింది. ఇతను బఠానీ మొక్కలపై ప్రయోగాలు చేయడం జరిగింది. బఠానీ మొక్కలపై ప్రయోగాలు చేయడానికి ఇతను ఎంచుకున్నటువంటి ప్రాంతము చర్చి యొక్క తోట. బఠానీ మొక్కల మీద ప్రయోగములు చేసిన తర్వాత ఇతను ఆనువంశికత సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. గ్రహర్ జోహాన్స్ మెండల్ కంటే ముందు ఎంతోమంది బఠానీ మొక్క మీద ప్రయోగాలు చేసినప్పటికీ ఇతనికి సైన్సు, మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి గ్రిప్పు వలన ఇతను సక్సెస్ కావడం జరిగింది. ఈ 6 పాయింట్స్ను మనకు గ్రహర్ మెండల్ గురించి ఇవ్వడం జరిగింది. ఏమేమి ఇచ్చారు? గ్రహర్ జోహాన్స్ మెండల్, ఇతన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్,
జన్యు శాస్త్ర పితామహుడు అని పిలుస్తూ ఉంటారు. ఇతను ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. తన ప్రాథమిక విద్యాభ్యాసమును చర్చి మఠములో పూర్తి చేయడం జరిగింది. ఇతడు సైన్స్ మీద ఆసక్తితో, మ్యాథమెటిక్స్ మీద ఆసక్తితో వియన్నాలోని విశ్వవిద్యాలయంలో చేరడం జరిగింది. అక్కడ సైన్స్ మీద, మ్యాథమెటిక్స్ మీద బాగా కమాండ్ సాధించడం జరిగింది. తర్వాత అతను బఠానీ మొక్కల మీద ప్రయోగాలు చేయడం జరిగింది. ఇతను బఠానీ మొక్క మీద ఎందుకు ప్రయోగాలు చేయవలసి వచ్చింది అంటే, అతను బఠానీ మొక్కలు చూసినప్పుడు కొన్ని బఠానీ మొక్కలు పొడవుగా పెరుగుతూ ఉన్నాయి, కొన్ని బఠానీ మొక్కలు పొట్టిగా పెరుగుతూ ఉన్నాయి, కొన్ని బఠానీ గింజలు పసుపు రంగులో ఉన్నాయి, కొన్ని బఠానీ గింజలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి, కొన్ని బఠానీ మొక్కల యొక్క పుష్పాలు తెలుపు రంగులో ఉన్నాయి, కొన్ని పుష్పాలు నీలం రంగులో ఉన్నాయి. ఆయనకి డౌట్ వచ్చింది. సో బఠానీ మొక్క అనేది ఒకే జాతి అయినప్పుడు, ఒకే జాతికి చెందినటువంటి బఠానీ మొక్కలో ఇన్ని రకాలైనటువంటి వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి అని మొట్టమొదటగా వైవిధ్యముల మీద ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త గ్రెగర్ జోహాన్స్ మెండల్ వైవిధ్యముల మీద ప్రయోగాలకు ఆయన ఎంచుకున్నటువంటి మొక్క బఠానీ మొక్క. దానికి ఎంచుకున్నటువంటి ప్రదేశము తన యొక్క చర్చి తోటలోనే, ఆ చర్చిలో ఉండేటువంటి తోటలోనే బఠానీ మొక్కల మీద ప్రయోగాలు చేయడం జరిగింది. ఈ బఠానీ మొక్క మీద ప్రయోగములు చేసిన తర్వాత అతను అనువంశికత సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. ఇతను 3 సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. ఆ సూత్రాలు మీకు ప్రస్తుతం ఇవ్వలేదు. ఒకటి బహిర్గతత్వ సూత్రము, 2 వృదక్కరణ సూత్రము, 3 స్వతంత్ర యూహన సిద్ధాంతం. బహిర్గతత్వ సూత్రము, వృదక్కరణ సూత్రము, స్వతంత్ర యూహన సూత్రం అంటూ 3 రకాలైనటువంటి అనువంశిక సూత్రాలను మొట్టమొదటిగా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త గ్రెగర్ జోహాన్స్ మెండల్. అయితే ఇక్కడ మనకు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గ్రెగర్ జోహాన్స్ మెండల్ కంటే ముందు చాలామంది బఠానీ మొక్కల మీద ప్రయోగాలు చేశారు, కానీ వాళ్ళు సరైనటువంటి ఫలితాలను రాబట్టలేకపోయారు. కానీ గ్రెగర్ జోహాన్స్ మెండల్కు సైన్స్ మీద, మ్యాథమెటిక్స్ మీద బాగా గ్రిప్పు ఉండటం వలన బఠానీ మొక్కల మీద ప్రయోగాలు చేస్తూ మొదటి తరంలో ఎలాంటి మొక్కలు వస్తున్నాయి, ఆ మొక్కల యొక్క సంఖ్య ఎంత, రెండవ తరంలో ఏ బఠానీ మొక్కలు వస్తున్నాయి, వాటి సంఖ్య ఎంత అంటూ మ్యాథమెటిక్స్ తెలియడం వలన అనేకమైనటువంటి క్యాలిక్యులేషన్స్ చేసి బఠానీ మొక్క మీద ప్రయోగాలు చేసి బాగా సక్సెస్ అయినటువంటి సైంటిస్ట్ గ్రెగర్ జోహాన్స్ మెండల్. సో గ్రెగర్ జోహాన్స్ మెండల్ మీద వీటిలో ఏమి రావడానికి అవకాశం ఉంటుంది? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? జన్యుశాస్త్ర పితామహుడని పిలుస్తారు గ్రెగర్ జోహాన్స్ మెండల్. మెండల్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఆస్ట్రియా. మెండల్ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఎక్కడ పూర్తి చేశాడు? చర్చి మఠం. సైన్సు, గణితమును అభ్యసించడానికి ఎక్కడికి వెళ్ళాడు? వియన్నా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. గ్రెగర్ జోహాన్స్ మెండల్ ఏ సూత్రములను ప్రతిపాదించాడు? అనువంశికత సూత్రములను ప్రతిపాదించాడు. గ్రెగర్ జోహాన్స్ మెండల్ ప్రతిపాదించినటువంటి అనువంశికత సూత్రాలు ఏవి? బహిర్గతత్వ సూత్రము, వృదక్కరణ సూత్రము, స్వతంత్ర యూహన సిద్ధాంతము. ఇది నెక్స్ట్ ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. గ్రెగర్ జోహాన్స్ మెండల్ బఠానీ మొక్క మీద ప్రయోగాలను ఏ ప్రాంతంలో చేశాడు? చర్చి తోటలో చేయడం జరిగింది. మరి గ్రెగర్ జోహాన్స్ మెండల్ బఠానీ మొక్క మీద ప్రయోగాలు చేసేటప్పుడు ఏక సంకరణ ప్రయోగము, ద్విసంకరణ ప్రయోగం అని 2 ప్రయోగాలు చేశాడు. ఆ 2 ప్రయోగముల మీదనే బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా చూడాలి. ద ఫస్ట్ వన్ మోనోహైబ్రిడైజేషన్, ఏక సంకరణ ప్రయోగము. మోనోహైబ్రిడైజేషన్, అసలు మోనోహైబ్రిడైజేషన్ అంటే ఏమిటి అనేది మనం చూద్దాం. ఈ మెండల్ ఏం చేశాడు అంటే, ఈ బఠానీ మొక్క మీద ప్రయోగాలు చేయడానికి బఠానీ మొక్కలో 7 జతల లక్షణాలను ఎంచుకోవడం జరిగింది. అంటే పొడవు, పొట్టి. కొన్ని బఠానీ మొక్కలు పొడవుగా ఉంటాయి, కొన్ని బఠానీ మొక్కలు పొట్టిగా ఉన్నాయి, కొన్ని బఠానీ గింజలు గుండ్రంగా ఉన్నాయి, కొన్ని బఠానీ గింజలు ముడతలు పడి ఉన్నాయి, కొన్ని బఠానీ గింజలు పసుపు రంగులో ఉన్నాయి, కొన్ని బఠానీ గింజలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. బఠానీ మొక్క యొక్క పుష్పాలు కొన్ని తెలుపు రంగులో ఉన్నాయి, కొన్ని నీలం రంగులో ఉన్నాయి. ఇట్లా అతను 7 జతల పరస్పర వ్యతిరేక లక్షణాలు కలిగినటువంటి లక్షణాలను ఎంచుకొని ఆయన ప్రయోగాలు చేయడం జరిగింది. ఫస్ట్ ఏం చేసేవాడు? పొడవుగా ఉండేటువంటి బఠానీ మొక్కకు, పొట్టిగా ఉండేటువంటి బఠానీ మొక్కకు సంకరణం చేసి పుట్టేటువంటి మొక్కలు ఎలా ఉంటాయి, పొడవు మొక్కలే వస్తాయా, పొట్టి మొక్కలే వస్తాయా, పొడవు పొట్టి కాకుండా మధ్య రకం మొక్కలు ఏమైనా వస్తాయా, అలానే గుండ్రటి గింజలు ఇచ్చేటువంటి బఠానీ మొక్కకు,
ముడతలు పడినటువంటి గింజలు ఇచ్చే బఠానీ మొక్కకు మధ్య సంకరణం చేస్తాడు. సంకరణం చేసి వచ్చే సంతతిలో మొక్కలన్నీ గుండ్రటి గింజలు కలిగిన బఠానీ మొక్కల్ని ఇస్తాయా, లేదా ముడతలు పడిన గింజల్ని ఇస్తాయా, లేదా ఇవి రెండూ కాకుండా మధ్య మార్గంగా ఏమైనా వేరే రకమైన విత్తనాలు వస్తాయా అంటూ ఇలా 7 జతల పరస్పర వ్యతిరేక లక్షణాలను ఎంచుకొని వాటి మధ్య సంకరణం చేస్తూ వచ్చేటువంటి ఫలితాలను చెప్పినటువంటి శాస్త్రవేత్త గ్రెగర్ జోహాన్స్ మెండల్. దానిలో ఏక సంకరణ ప్రయోగాన్ని చూద్దాం. ఏక సంకరణము అంటే తన ప్రయోగానికి ఒక జత పరస్పర వ్యతిరేక లక్షణాలను ఎంచుకొని సంకరణము చేస్తే దాన్ని ఏక సంకరణము అంటారు. ఒక జత పరస్పర వ్యతిరేక లక్షణాలు ఎంచుకోవాలి. ఒక జత అంటే ఇది జతే కదా, పొడవు ఒకటి పొట్టి ఒకటి, ఒక జత. ఇవి రెండు ఎలా ఉన్నాయి? పరస్పర వ్యతిరేకంగా ఉన్నాయి. ఇదైనా తీసుకోవచ్చు. లేదా గుండ్రటి గింజలు ఇచ్చేటువంటి మొక్కకు ముడతలు పడిన గింజలు ఇచ్చేటువంటి మొక్కకు మధ్య సంకరణం చేసినా ఏక సంకరణమే. ఎందుకు? ఇవి రెండు లక్షణాలు ఒక జత, గుండ్రని ముడతలు రెండు పరస్పరం వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఇలా ఒక జత పరస్పర వ్యతిరేక లక్షణములు కలిగినటువంటి బఠానీ మొక్కల మధ్య సంకరణము చేస్తే దాన్ని ఏక సంకరణము, మోనోహైబ్రిడైజేషన్ అని పిలుస్తారు. మనం ఇప్పుడు మోనోహైబ్రిడైజేషన్ ఆయన ఎలా చేశాడు అనేది మనం చూద్దాం. బీ కేర్ఫుల్. సో ఇతను చేసిన ప్రయోగం చెప్తాను ఈను. ఒక పొడవుగా పెరిగేటువంటి బఠానీ మొక్కను తీసుకున్నాడు. కొన్ని బఠానీ మొక్కలు ఇంతెత్తు కూడా పెరుగుతాయి. పొట్టిగా ఉండేటువంటి బఠానీ మొక్కను తీసుకున్నాడు. ఒకటేమో ఇంత హైట్ పెరుగుతుందబ్బా, ఒకటేమో ఇంత హైట్ పెరుగుతుంది. ఈ రెండు బఠానీ మొక్కల మధ్య సంకరణం చేయాలి. బఠానీ మొక్క అనేది ద్విలింగ పుష్పాలను కలిగి ఉంటుంది. అంటే బఠానీ మొక్క అనేది మేల్ కాదు, ఫిమేల్ కాదు, బైసెక్సువల్ బఠానీ మొక్క అనేది. బఠానీ మొక్కల్లో మగ బఠానీ మొక్కలు, ఆడ బఠానీ మొక్కలు అంటూ ఏమీ ఉండవు. బఠానీ మొక్క అనేది బైసెక్సువల్ ప్లాంట్. అది ఒక ద్విలింగ పుష్పాలను కలిగి ఉండేటువంటి మొక్క. సో అలాంటి ఒక పొడవు మొక్కను, ఒక పొట్టి మొక్కను తీసుకున్నాడు. తీసుకొని ఈ రెండిటి మధ్య పరపరాగ సంపర్కం చేశాడు. అంటే క్రాస్ పాలినేషన్ చేశాడు. పొడవుగా ఉండేటువంటి బఠానీ మొక్కకు, పొట్టిగా ఉండేటువంటి బఠానీ మొక్కకు మధ్య క్రాస్ పాలినేషన్, పరపరాగ సంపర్కము లేదా పరఫలదీకరణం చేయడం జరిగింది. పరఫలదీకరణం అంటే ఏమిటి? ఇక్కడ పొడవుగా పెరుగుతున్నటువంటి బఠానీ మొక్క ఉంది. మీరు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పొడవుగా పెరుగుతున్నటువంటి బఠానీ మొక్క యొక్క ఫ్లవర్ను మనం తీసుకుంటే, ఒక ఫ్లవర్ని తీసుకుంటే ఇది ద్విలింగ పుష్పము అంటున్నాం. ఇదేంటిది? కేసరావళి. ఇదేంటిది? అండకోశము. ఒకే పుష్పములో కేసరావళి మరియు అండకోశము రెండూ ఉంటే దాన్ని ద్విలింగ పుష్పము అంటాం. కేసరావళి మాత్రమే ఉంటే మగ పుష్పం, అండకోశము మాత్రమే ఉంటే ఆడపుష్పం. కానీ బఠానీ మొక్కలో ఒకే ఫ్లవర్లో కేసరావళి ఉంటుంది, అండకోశం ఉంటుంది. అందుకే బఠానీ మొక్క అనేది బైసెక్సువల్ ప్లాంట్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పొడవు మొక్క, పొట్టి మొక్క అంటున్నాం. సో ఇంకొకటి పుష్పాన్ని కూడా తీసుకున్నాం మనం. దీనిలో స్త్రీ ప్రత్యుత్పత్తి పార్ట్ వేయాలి, అలానే పురుష ప్రత్యుత్పత్తి పార్ట్ కూడా వేద్దాం. సో దీనిలో ఫలదీకరణము అంటే ఏమిటి? మొక్కల్లో ఒక పుష్పములోని పరాగరేణువులు కీలాగ్రం చేరడం. పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కము అని పిలుస్తాం. ఒక పుష్పములో ఉండే పరాగరేణువులు ఇంకొక పుష్పములోని కీలాగ్రాన్ని చేరితే పరపరాగ సంపర్కం అని పిలుస్తాం. ఇక్కడ ఇతను చేసింది ఏంటిది? పరపరాగ సంపర్కం చేశాడు. పరపరాగ సంపర్కము అంటే ఒక పుష్పంలో ఉండేటువంటి పరాగరేణువులు ఇంకొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరాలి. సో ఇదేమో పొడవు మొక్క, ఇదేమో పొట్టి మొక్క. సో ఈ పుష్పములోని పరాగరేణువులు ఈ పుష్పములోని కీలాగ్రాన్ని చేరితే దానిని పరపరాగ సంపర్కం అని పిలుస్తారు. చేత్తోనైనా చేయొచ్చు, ఏముంది. దీంట్లో ఈ కేసరావల్లో ఉండేటువంటి పుప్పొడిని ఇలా చేత్తో అద్దుకొని ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైనటువంటి కీలాగ్రం మీద ఇలా చల్లాడు అనుకోండి,
పరపరాగ సంపర్కం పూర్తయినట్లే లెక్క. అప్పుడు ఈ ఫ్లవర్ ఏమవుతుంది? ఫలంగా మారుతుంది. ఏ పుష్పము యొక్క కీలాగ్రమి మీద పుప్పొడి చల్లాడో ఆ పుష్పము ఫలంగా మారుతుంది, బఠానీకాయగా తయారవుతుంది. ఈ బఠానీకాయలో ఏముంటాయి? విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలను తీసుకున్నాడు. ఫస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ అది. అతను ఏం చేశాడు? పొడవు మొక్కను పొట్టి మొక్కను తీసుకున్నాడు. పొడవు మొక్క యొక్క పుష్పములోని పరాగ రేణువులను పొట్టి మొక్క పుష్పము యొక్క కీలాగ్రం మీద చల్లాడు. అప్పుడు పొట్టి మొక్క యొక్క పుష్పము ఫలంగా మారింది. ఆ ఫలములో విత్తనాలు తీసుకున్నాడు, విత్తనాలు చూశాడు. ఈ విత్తనాలను చల్లాడు. ఈ విత్తనాలను చల్లితే మొక్కలన్నీ పెరిగాయి. పెరిగినటువంటి మొక్కలు అన్నీ పొడవు మొక్కలే పెరిగాయి. ఎక్కడా కూడా పొట్టి మొక్క కనిపించలేదు. ఈ సంతానాన్ని ఏమని పిలుస్తాం మనం? F1 తరము అని పిలుస్తాం. మొట్టమొదటి తరం. మొట్టమొదటి తరములో ఏర్పడినటువంటి మొక్కలు అన్నీ పొడవు మొక్కలుగానే పెరిగాయి. అంటే టోటల్గా 100% మొదటి తరములో ఏర్పడినటువంటి మొక్కలు అన్నీ 100% పొడవు లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. ఎక్కడా కూడా పొట్టిగా పెరిగినటువంటి మొక్క ఒక్కటి కూడా రాలేదు. అలా అని చెప్పి పొడవు కాకుండా పొట్టి కాకుండా మధ్యస్థంగా పెరిగినటువంటి మొక్కలు కూడా ఏర్పడలేదు. ముందు ఇంతవరకు అర్థం కావాలా? బిట్ అడుగుతాడు. మెండల్ ఏక సంకరణ ప్రయోగములో పొడవుగా ఉండే బఠానీ మొక్కకు పొట్టిగా ఉండే బఠానీ మొక్కకు మధ్య పరపరాగ సంపర్కం చేసినప్పుడు మొదటి సంతానములో ఏర్పడిన మొక్కలన్నీ ఏ రకంగా ఉన్నాయి అని అడుగుతాడు. ఆన్సర్ ఏం పెట్టాలి? 100% పొడవు మొక్కలే వచ్చాయి. పొట్టి మొక్క ఒక్కటి కూడా ఏర్పడలేదు. మధ్యస్థంగా ఉండే మొక్క కూడా ఏర్పడలేదు. అప్పుడు గ్రెగర్ జోహాన్స్ మెండల్కి ఒక డౌట్ వచ్చింది. ఈ పొట్టి మొక్క ఎక్కడికి పోయింది? పొట్టి లక్షణం ఎక్కడికి వెళ్ళింది? అసలు అన్ని పొడవుగానే ఎందుకు పెరిగాయి? ఒక్కటన్నా పొట్టిది కనిపించలేదు. ఆ పొట్టి లక్షణం ఎక్కడ దాక్కుందని తెలుసుకోవడం కోసం ఏం చేశాడు అంటే, ఇక్కడ పొడవు మొక్కలు వచ్చాయి కదా, ఈ ఏర్పడినటువంటి ఈ పొడవు మొక్కను తీసుకొని ఆత్మ పరాగ సంపర్కం చేయడం జరిగింది. పరపరాగ సంపర్కం కాకుండా ఆత్మ పరాగ సంపర్కం చేశాడు. ఇవి 100% పొడవు. ఇప్పుడు మొదటి తరంలో పొడవు మొక్కలన్నీ పెరిగినాయి. ఇక్కడ గార్డెన్లో ఉన్నాయి, అన్నీ ఇంతెత్తు పెరిగినాయి కదా. ఒక పొడవు మొక్కను తీసుకున్నాడు. తీసుకొని ఈ పొడవు మొక్కకు ఆత్మ పరాగ సంపర్కం చేశాడు. సెల్ఫ్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ అంటే అర్థం ఏంటి? మనకు తెలుసు కదా, ఇలా ఫ్లవర్ ఉంటే ఈ ఫ్లవర్లో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని మనం ఏమని పిలుస్తున్నాము? అండకోశము అంటాం. అలానే పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని ఏమని పిలుస్తాం? కేసరావళి అని పిలుస్తాం. ఈ కేసరావళిలో 2 భాగాలు ఉంటాయి. ఇదేంటి? కేసర దండం. ఇదేంటి? పరాగకోశం. పరాగకోశంలో ఏముంటాయి? పుప్పొడి రేణువులు ఉంటాయి. దీని మొత్తాన్ని ఏమంటున్నాం మనం? దీని మొత్తాన్ని అండకోశం అంటున్నాం. అండకోశంలో 3 భాగాలు ఉంటాయి. ఇదేంటి? కీలాగ్రము, ఇది కీలము, ఇది వచ్చేసి అండాశయం. ఇలా పుష్పం ఉంది. సో మనం ఇంతకుముందే చెప్పాం, బఠానీ మొక్క అనేటువంటిది ద్విలింగ పుష్పాలను కలిగి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పొడవు మొక్కకు సంబంధించినటువంటి ఈ పుష్పాన్ని తీసుకొని ఈ పుష్పానికి అతను ఏం చేశాడు? ఆత్మపరాగ సంపర్కం చేశాడు. ఆత్మపరాగ సంపర్కం అంటే ఏమిటి? ఒక పుష్పములో ఉండేటువంటి పుప్పొడి రేణువులు అదే పుష్పములోని కీలాగ్రమానికి చేర్చితే దాన్ని మనం సెల్ఫ్ పాలినేషన్, ఆత్మపరాగ సంపర్కం అని పిలుస్తారు. వెంటనే నేనేం చేశాడు? దీంట్లో ఉండేటువంటి పుప్పొడి రేణువులను ఇదే కీలాగ్రం మీద చల్లాడు. అప్పుడు ఈ పుష్పం ఏమవుతుంది? ఫలంగా మారుతుంది. పుష్పము ఫలంగా మారింది. ఫలంలో ఏముంటాయి? విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలను తీసుకున్నాడు. ఇంకా ఆ విత్తనాలను తీసుకొని ఈ విత్తనాలను చల్లాడు. ఈ విత్తనాలను చల్లితే బఠానీ మొక్కలన్నీ పెరిగాయి. 4 విత్తనాలు ఉన్నాయనుకోండి. దీంట్లో ఈ 4 విత్తనాలను చల్లినప్పుడు 3 మొక్కలేమో పొడవుగా పెరిగాయి, ఒక మొక్కేమో పొట్టిగా పెరిగింది. ఈ సంతానాన్ని F2 తరము, F2 జనరేషన్, 2వ సంతానముగా పిలవడం జరిగింది. అంటే
మొదటి సంతానములో పొట్టి లక్షణము కనిపించలేదు, కానీ రెండవ సంతానములో పొట్టి లక్షణం కనిపించడం జరిగినది. ఇది ఏకసంకరణ ప్రయోగం. సో ఏకసంకరణ ప్రయోగంలో ఏం జరిగింది జాగ్రత్తగా గమనించాలి మనము. పొడవు మొక్కకు పొట్టి మొక్కకు మధ్య పరపరాగ సంపర్కం చేశాడు. వచ్చినటువంటి మొక్కలు అన్నీ 100% పొడవు లక్షణాన్ని చూపించాయి. ఈ పొడవు మొక్కకు ఆత్మపరాగ సంపర్కం చేశాడు. ఆత్మపరాగ సంపర్కం చేస్తే వచ్చినటువంటి విత్తనాలను నాటినప్పుడు 3 పొడవు మొక్కలు వచ్చాయి, 1 పొట్టి మొక్క రావడం జరిగింది. ఇక్కడ 3 పొడవు మొక్కలు అంటున్నాం. 3 పొడవు మొక్కలు అంటే 75% మొక్కలు పొడవు మొక్కలు వచ్చాయి, 25% పొట్టి మొక్కలు వచ్చాయి. లేదు, 3/4 3/4 వంతు పొడవు మొక్కలు వచ్చాయి, 1/4 వంతు పొట్టి మొక్కలు రావడం జరిగినది. సో 3 పొడవు మొక్కలు 1 పొట్టి మొక్క ఏర్పడింది కాబట్టి దీనిని ఏమని పిలుస్తాడు అంటే దృశ్యరూప నిష్పత్తి అంటారు. దృశ్యరూప నిష్పత్తి అంటే నీకు కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఏం కనిపిస్తూ ఉన్నాయి? 3 పొడవు మొక్కలు 1 పొట్టి మొక్క, మొత్తం 4 మొక్కలు ములిస్తే 4 మొక్కల్లో 3 పొడవు మొక్కలు ఉన్నాయి, 1 పొట్టి మొక్క ఉంది. ఇవి కంటికి కనిపించేటువంటి నిష్పత్తి కాబట్టి దీన్ని దృశ్యరూప నిష్పత్తి అని పిలుస్తారు. దీనికి మరొక పేరు మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ లక్షణాంశముల నిష్పత్తి. ఇది కొత్త పదాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. గతంలో అన్ని పుస్తకాలలో ఏం రాసేవాళ్ళంటే దృశ్యరూప నిష్పత్తి, ఏక సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తి ఎంత 3:1. కానీ ఇప్పుడు కొత్తగా దృశ్యరూప నిష్పత్తి అనే పదాన్ని టెక్స్ట్ బుక్లు ఎత్తేసి లక్షణాంశముల నిష్పత్తి అని అడిగాడు. లక్షణాంశముల నిష్పత్తి ఎంత 3:1. ఇప్పుడు దీని మీద బిట్లు ఏ విధంగా అడుగుతారో మనం చూద్దాం. ఇక్కడ కూడా ఇచ్చింది ఇదే చూడండి. పి అంటే పేరెంట్స్. ఈ పేరెంట్స్ మధ్య ఏం చేశాడు? పరఫలదీకరణం అంటే పరపరాగ సంపర్కం చేశాడు. మొదటి సంతానం వచ్చింది. మొదటి సంతానానికి మళ్ళీ ఏం చేశాడు? ఆత్మఫలదీకరణం చేశాడు. దానివల్ల 4 వచ్చాయి. 4 3 ఒక రకంగా ఉన్నాయి, 1 ఒక రకంగా ఉంది. దాన్ని 3:1 నిష్పత్తిలో చూపడం జరిగినది. సో ఇక్కడ ఏక సంకరణం మీద బిట్లు ఏ విధంగా అడుగుతారు. ఏక సంకరణం అనగానేమి? ఒక జత పరస్పర వ్యతిరేక లక్షణాల మధ్య జరిపే సంకరణాన్ని ఏక సంకరణం అంటారు. ఏక సంకరణ ప్రయోగములో 1 పొడవు మొక్కకు 1 పొట్టి మొక్కకు మధ్య సంకరణం చేసినప్పుడు మొదటి సంతానము లేదా ఎఫ్ అంతరములో ఏర్పడే మొక్కలన్నీ ఏ విధంగా ఉంటాయి? 100% పొడవు మొక్కలే ఉంటాయి. ఏక సంకరణ ప్రయోగములో ఎఫ్ అంతరములో వచ్చినటువంటి మొక్కల మధ్య ఆత్మ పరాగ సంపర్కం చేసినప్పుడు ఏర్పడిన రెండవ సంతానములో మొక్కలు ఏ విధంగా ఉంటాయి? 3 పొడవు మొక్కలు 1 పొట్టి మొక్క ఉంటుంది. ఏక సంకరణ ప్రయోగములో F2 తరములో లేదా రెండవ తరములో ఏర్పడినటువంటి మొక్కలలో పొడవు మొక్కలు ఎంత శాతములో ఉన్నాయి? 75%. ఏక సంకరణ ప్రయోగములో F2 తరములో ఏర్పడినటువంటి మొక్కలలో పొట్టి మొక్కలు ఎంత శాతములో ఉన్నాయి? 25%. ఏక సంకరణ ప్రయోగములో F2 తరములో ఏర్పడినటువంటి మొక్కలలో ఎన్నవ వంతు పొడవు మొక్కలు ఉన్నాయి? 3/4 వంతు. ఏక సంకరణ ప్రయోగములో F2 తరములో ఏర్పడినటువంటి మొక్కలలో ఎంత శాతము ఎన్నవ వంతు పొట్టి మొక్కలు ఉన్నాయి? 1/4 వంతు పొట్టి మొక్కలు ఉన్నాయి. ఏక సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తి ఎంత? 3:1. లేదా ఏక సంకరణం యొక్క లక్షణాంశముల నిష్పత్తి ఎంత? 3:1. సో ఏక సంకరణములో ఏది చేసినా ఇదే రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విత్తనం తీసుకున్నాడు అనుకోండి. విత్తనం యొక్క ఆకారాన్ని తీసుకున్నాడు అనుకుందాం. కొన్ని గుండ్రంగా ఉంటాయి, కొన్ని ముడతలు పడి ఉంటాయి. గుండ్రటి గింజలు ఇచ్చేటువంటి బఠానీ మొక్కకు ముడతలు పడినటువంటి గింజలు ఇచ్చే బఠానీ మొక్కకు మధ్య సంకరణం చేశాడు అనుకోండి. మొదటి తరంలో ఏ మొక్కలు వస్తాయి? గుండ్రటి గింజలు ఇచ్చేటువంటి మొక్కలే వస్తాయి. మరలా గుండ్రటి గింజలు ఇచ్చేటువంటి మొక్కలకు మధ్య ఆత్మపరాగ సంపర్కం చేశాడు అనుకోండి. ఇక్కడ ఏమవుతాయి? 75% ఏమో గుండ్రటి గింజలు ఇచ్చేటువంటి మొక్కలు వస్తాయి, 25% ఏమో ముడతలు పడినటువంటి గింజలు ఇచ్చేటువంటి మొక్కలు వస్తాయి. అయితే వీటికి జన్యు రూపాలు వేద్దాం. జన్యు రూప పరంగా మనం వీటిని గమనించాలి. పొడవు బఠానీ మొక్క, పొట్టి బఠానీ మొక్క. పొడవు బఠానీ మొక్కకు జన్యు రూపాలు T అని ఆయన నిర్దేశించుకున్నాడు.
క్యాపిటల్ టీ అని ఒక జన్యు రూపాన్ని ఏర్పరిచాడు. సో పొట్టి లక్షణానికి ఏం చేశాడు అంటే పొడవుకు వ్యతిరేక లక్షణం కాబట్టి క్యాపిటల్ లెటర్కు బదులు ఇక్కడ స్మాల్ లెటర్లు తీసుకున్నాడు. స్మాల్ టీ అని తీసుకున్నాడు. సో ఇది ఏ తరము? పి తరం, పేరెంట్ తరం, జనక తరము అంటాం. ఈ రెండింటి మధ్య ఆయన చేసినటువంటి సంపర్కం ఏంటి? పరపరాగ సంపర్కం లేదా పరఫలదీకరణం. పరపరాగ సంపర్కము అన్న పరఫలదీకరణం అన్న ఒకటే. సో మొదటి సంతానం ఏం ఏర్పడిందని చెప్పాం మనము? అన్ని పొడవు మొక్కలే వచ్చాయని చెప్పాం. మరి ఈ పొడవు మొక్కకు జన్యు రూపం ఏమి రాయాలి? సో ఈ మొక్క నుంచి ఈ సంతానానికి ఏమొచ్చి ఉంటుంది? క్యాపిటల్ టీ అనే జన్యువు ట్రాన్స్ఫర్ అవుతుంది. రెండు క్యాపిటల్ టీలు ఉన్నాయి కాబట్టి ఒక జన్యు ఒక క్యాపిటల్ టీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ పొట్టి మొక్క నుంచి ఈ సంతానానికి ఏమొచ్చి ఉంటుంది? రెండు స్మాల్ టీలు ఉన్నాయి కాబట్టి ఒక స్మాల్ టీ ట్రాన్స్ఫర్ అవుతుంది. వీటిని ఈ క్యాపిటల్ టీ అనే వాటిని జన్యువులు అనొచ్చు, కారకాలు అనొచ్చు. ప్రస్తుతం వీటిని జన్యువులని పిలుస్తున్నారు. ఈ క్యాపిటల్ టీ పొడవు లక్షణానికి కారణమైనటువంటి ఈ రెండు కారకాలలో ఒక కారకము సంతానానికి సంక్రమిస్తుంది. స్మాల్ టీ అనే పొట్టి లక్షణానికి సంబంధించిన ఈ రెండు కారకాలలో స్మాల్ టీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ పొడవు మొక్క యొక్క జన్యు రూపం ఎలా ఉంటుంది అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీగా ఉంటుంది. ఇది ఏ తరము? F1 తరము, మొట్టమొదటి సంతానము. ఫస్ట్ ఫెలైల్ జనరేషన్ అని పిలుస్తూ ఉంటారు. ఎన్ని మొక్కలు? మొత్తం 100% పొడవు మొక్కలే వచ్చాయి. దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు ఏం చేశాడు? ఈ పొడవు మొక్కకు ఆయన ఆత్మ పరాగ సంపర్కం చేశాడు, సెల్ఫ్ పాలినేషన్ చేశాడు. ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ అన్నప్పుడు అతను ఎలా రాసుకున్నాడు అంటే పొడవు ఇంటూ పొడవు అని రాసుకున్నాడు. అంటే ఇక్కడ రెండు పొడవు మొక్కలు ఏం తీసుకోడు, తీసుకున్నది ఒక పొడవు మొక్కే, కానీ సెల్ఫ్ చేస్తున్నాడు కాబట్టి ఆత్మ పరాగ సంపర్కం చేస్తున్నాడు కాబట్టి పొడవు ఇంటూ పొడవు అని రాసుకున్నాడు. అప్పుడు దీని జన్యు రూపం ఏంటి? ఇది వేయాలి జన్యు రూపం, ఇది వేయకూడదు. ఈ మొక్కకు చేస్తున్నాడు క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ. మరి ఈ రెండు కారకాలలో సంతానానికి ఏదైనా రావచ్చు. క్యాపిటల్ టీ అయినా సంతానానికి రావచ్చు, స్మాల్ టీ అయినా సంతానానికి రావచ్చు, లేదా క్యాపిటల్ టీ అయినా ట్రాన్స్ఫర్ కావచ్చు, స్మాల్ టీ అయినా ట్రాన్స్ఫర్ కావచ్చు. మనకు పుట్టినటువంటి మొక్కలు ఎన్ని చెప్పాను? 4 అని చెప్పాను. 4 3 పొడవుగా ఉన్నాయి, 1 పొట్టిగా ఉందని చెప్పాను. దానికి నా ఒక పిన్నెట్ బాక్స్ ఇలా వేసుకున్నాడు. వేసుకొని క్యాపిటల్ టీ స్మాల్ టీని ఒక సైడ్ తీసుకున్నాడు, క్యాపిటల్ టీ స్మాల్ టీని ఒక సైడ్ తీసుకున్నాడు, క్యాపిటల్ టీ స్మాల్ టీ మళ్ళీ దీంతో చేశాడు. ఈ టీ కలిపి ఇట్లా రాసుకోవాలి. ముందు క్యాపిటల్ లెటర్ రాసుకుని తర్వాత స్మాల్ లెటర్ రాస్తాం. ఈ రెండు కలిపితే ఏమొచ్చింది? స్మాల్ టీ వచ్చింది. ఇట్లా 4 రకాలైనటువంటి మొక్కలు వచ్చాయి. 1 2 3 4. ఈ 4 ఏం చెప్పాను? 3 పొడవు 1 పొట్టి అన్నాను. అవి వచ్చాయా రాలేదో మనం చూడాలి. ఇక్కడ చెకింగ్ చేస్తున్నాం. క్యాపిటల్ టీ ఏంటి? పొడవు. ఇదేంటి? క్యాపిటల్ టీ స్మాల్ టీ ఏంటి? క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నా కూడా పొడవే. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఏంటి? పొడవు. స్మాల్ టీ ఏంటి? పొట్టి. ఇది ఏ జనరేషన్? రెండవ జనరేషన్, F2 తరం, సెకండ్ జనరేషన్. రెండో తరములో వచ్చినటువంటి మొక్కలు గమనించినప్పుడు 3 పొడవు మొక్కలు వచ్చాయి, 1 పొట్టి మొక్క వచ్చింది. అందుకే మనము దృశ్యరూప నిష్పత్తి ఏం రాశాము? దృశ్యరూప నిష్పత్తి. దృశ్యరూప నిష్పత్తి అంటే ఫీనోటైప్ రేషియో 3:1 అంటే 3 పొడవు 1 పొట్టి. మరి దీనికి జీనోటైప్ రేషియో కూడా రాసుకోవాలి. జన్యురూప నిష్పత్తి ఎంత? జన్యురూప నిష్పత్తి అంటే క్యాపిటల్ టీ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అలానే క్యాపిటల్ టీ స్మాల్ టీలే ఇవన్నీ ఉన్నాయి? 2 ఉన్నాయి. స్మాల్ టీ 1 ఉంది. 1:2:1 అనేటువంటిది దీని యొక్క జన్యురూప నిష్పత్తి. సో మెండల్ ఏక సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తి ఎంత? 3 పొడవు 1 పొట్టి, 3:1. జన్యురూప నిష్పత్తి అనే పేరుకు బదులు లక్షణాంశముల నిష్పత్తిని వాడడం జరిగింది. సో జన్యురూప నిష్పత్తి అన్నా లక్షణాంశముల నిష్పత్తి అన్నా 2 ఒకటే, 3:1.
అలానే ఏక సంకరణము యొక్క జన్యురూప నిష్పత్తి ఎంత అంటాడు. జన్యురూప నిష్పత్తి ఎంత అంటే 1:2:1. క్యాపిటల్ టీ ఒకటి ఉంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ 2 ఉన్నాయి, స్మాల్ టీ ఒకటి ఉంది. సో రేషియో ఏమవుతుంది? 1:2:1. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏక సంకరణం మీద మన బిట్లు ఎలా అడిగినా పెట్టాలబ్బా. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎడ్జిటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఏమీ లేదు, ఎక్కడ అడగరు, ఇక్కడ 2 చోట్ల అడుగుతారు. ఎఫ్ అంతరములో ఏర్పడినటువంటి మొత్తము మొక్కలు ఎలా ఉన్నాయి? 100% పొడవుగానే వస్తాయి. ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అదే వస్తుంది. F2 తరములో ఏర్పడినటువంటి మొక్కలన్నీ ఎలా ఉన్నాయి? 75% పొడవు ఉన్నాయి, 25% పొట్టి ఉన్నాయి, లేదా 3/4 వంతు పొడవు ఉన్నాయి, 1/4 వంతు పొట్టి ఉన్నాయి. ఎక్కడే అడుగుతారు, ఇంకెక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశమే లేదు. ఓకే, టేక్ ద చాయిస్.